Hello, my dear students and co-learners, dear friends. Very good morning. And today, in this video, we are going to understand about what is the plan of day 9, where we are going to discuss about modern history, which is British economic policies and impact on India. Right? సో ఈరోజు మనం కవర్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశాను. సో నోట్స్ లింక్ అనేది నేను ఒక్కొక్కసారి కామెంట్ సెక్షన్‌లో ఇస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఇన్ కేస్ ఎక్కడైనా ఈ వర్క్స్ టెన్షన్‌లో మర్చిపోయి ఉంటే మీకు ఆహ్, ప్లాన్ లింక్ అనేది ఇచ్చేసాను ఆల్రెడీ. ఓకేనా? మీకు డిస్క్రిప్షన్‌లో మెయిన్ ప్లాన్ లింక్ ఉంటుంది. ఆ ప్లాన్ లింక్ దగ్గర మీకు డైలీ వైస్ టేబుల్ ఏదైతే ఉందో, ఆ టేబుల్ నంబరింగ్‌లో మీకు దాని డీటెయిల్స్ కనిపించేస్తాయి. ఆ నంబర్ మీద క్లిక్ చేయగానే మీకు పోస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. రైట్? వాట్సాప్ గ్రూప్‌లో డైలీ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ జాయిన్. రైట్? యాహ్! సో ఇక్కడొచ్చేసరికి మనం డే 9లో బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ గురించి తెలుసుకుంటాము. ఇక్కడ ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌లో మనం తెలుసుకోవాల్సినటువంటి సిస్టమ్స్ ఏంటి? వాటి ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటాం. సో, ఇక్కడ మీకు బ్లూ కలర్‌లో గాని అక్కడ మీకు దాంట్లో డీటెయిల్డ్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. రైట్? సో, మీరు నోట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను. యూ కెన్ డూ చెక్ దేర్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. సో, ఇక్కడ కూడా సేమ్ వే మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. డీఇండస్ట్రియలైజేషన్ అండ్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. సో, వీటిలో హైలైటెడ్ పాయింట్స్ ఇవి. తర్వాత ఇంపాక్ట్స్ అనేవి మెయిన్. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ ఎంత చదివినా వాటి ఇంపాక్ట్ మన ఇండియన్ నేషన్ మీద ఎలా ఉన్నది అనేది తెలుసుకోవటమే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఇంపాక్ట్స్ మర్చిపోవద్దు. కాజెస్ కూడా మర్చిపోవద్దు. కాజెస్ అండ్ ఇంపాక్ట్స్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, వాటి కీ ఫీచర్స్ కూడా మనం కంపల్సరీగా తెలుసుకొని తీరాలి. ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎకనామిక్ పాలసీస్ ఆన్ ఇండియన్ సొసైటీ. ఇక్కడ కూడా పవర్టీ గురించి, మిడిల్ క్లాస్ ఎలా స్టార్ట్ అయింది అనేది ఇక్కడ తెలిసిపోతుంది. తర్వాత గ్రోత్ ఆఫ్ నేషనలిస్టిక్ మూవ్‌మెంట్. సో, నేషనలిస్ట్ మూవ్‌మెంట్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది ఇక్కడ తెలిసిపోతుంది. మీకు సంబంధించిన నోట్స్ కూడా నేనిక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. రైట్? సో, ఈ విధంగా ఉంటుంది నోట్స్ కూడా. యూ కెన్ డూ చెక్. అండ్ రైజ్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. టాటా ఐరన్ స్టీల్ కంపెనీ, బాంబే, కల్కట్టా, మద్రాస్ ఎమర్జ్డ్ యాస్ ఇండస్ట్రియల్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా కూడా చూసుకోవాలి మనం. ఇంపాక్ట్స్ నోట్స్ ఇస్ ఆల్సో ప్రొవైడెడ్ దేర్. సో, ఇక్కడ రికమెండెడ్ స్టడీ రిసోర్సెస్ ఇచ్చాను. ఆల్రెడీ ఎన్సీఈఆర్‌టీ ఫాలో అయ్యేవాళ్ళు ఎన్సీఈఆర్‌టీ ఫాలో అవ్వండి. అండ్ బిపిన్ చంద్రాస్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అనేది చూసుకోవటం ఫెచ్చింగ్. సో, ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ పర్టిక్యులర్ మెటీరియల్ యూ కెన్ గో విత్ యాస్ పర్ యువర్ చాయిస్. ఓకేనా? సో, ఇక్కడ మీకు ఎంసీక్యూస్ ఆన్ బ్రిటిష్ ఎకనామిక్ పాలిసీస్ అండ్ ది ఇంపాక్ట్ ఆన్ ఇండియా విత్ కీ అని ఉంది కదా! సో, ఇక్కడ నేను మీకు 50 ఎంసీక్యూ క్వెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా నార్మల్ వే కాదు. మన యూపీఎస్సీ ప్యాటర్న్‌లో ఎలాగైతే మనకి క్వెషన్స్ అడుగుతారో అదే ప్యాటర్న్‌లో మ్యాచింగ్, అసర్షన్స్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో, ఈ విధంగా నేనైతే ఇవ్వటం జరిగింది. సో, వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెచ్చింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఓఎంఆర్ షీట్స్ మీద ఈ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు శాంపుల్ ఓఎంఆర్ షీట్ అనేది వాట్సాప్ గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, యూ కెన్ డూ చెక్ దేర్. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓఎంఆర్ మీద ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ప్రిలిమ్స్‌లో బబ్లింగ్ దగ్గర టైం ఎక్కువగా తీసుకోకుండా ఉంటుంది. సో, బబ్లింగ్ అనేది మనకిక్కడ అలవాటైపోతే మెయిన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో కూడా మనం ఆహ్, ఈజీగా ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? ఒక్కసారే టిక్స్ మొత్తం పెట్టేసుకొని ఆఖరిలో బబుల్ చేద్దామంటే టైం సరిపోదు కాబట్టి, వి నీడ్ టు ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ సింపుల్ థింగ్ హియర్ ఇట్‌సెల్ఫ్. రైట్? సో, ఇక్కడ ఎన్‌సీఈఆర్‌టీ హిస్టరీ పీడీఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మోడర్న్ హిస్టరీ బై విజన్ ఐఏఎస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూ కెన్ చెక్ ద రిలేటెడ్ లింక్స్ దేర్. సో, బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు చెప్పేదే వి నీడ్ టు అడ్జస్ట్ అవర్ టైమింగ్స్. ఓకే. సో, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఇక్కడొచ్చేసరికి మీకు ఇన్ కేస్ బ్యాక్‌లాగ్స్ అన్నిట్లో ఉంటే మీరు పాలిటీ అండ్ జాగ్రఫీ ఇప్పటివరకు మనం కవర్ చేయలేదు. పాలిటీ, మోడర్న్ హిస్టరీ వరకే మనం టచ్ అయింది. సో, పాలిటీ వరకు చాలా కాన్సంట్రేషన్‌తో చూసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఇట్ ఈస్ ఇన్ అ బ్యాక్‌లాగ్ సబ్జెక్ట్. రైట్? మై డియర్ ఫ్రెండ్స్.
మోటివేషన్ డైలీ అవసరమా అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ నీడెడ్. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. యూపీఎస్సీ అనేది కష్టపడి చదవటం కాదు. స్మార్ట్‌గా చదవటం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో మనం సక్సెస్‌ఫుల్‌గా 9 డేస్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాం ఈ రోజుతో. ఇది నిజంగా మనకొక అచీవ్‌మెంట్ లాగే. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఉన్నాయి. మనం చేసే ప్రయత్నాల మీద డౌట్స్ ఉన్నాయి. అలాగే అసలు ఎందుకు చేయాలి? ఇంత చేస్తే మాత్రం ఏమొస్తుందన్న ఒక ఎగ్జాక్షన్ ఫీలింగ్ అనేది వస్తది కంపల్సరీగా మనకి. సో, మీరసలు ఈ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు ఈ ప్రిపరేషన్ మీరెందుకు స్టార్ట్ చేశారు అనే విషయాన్ని మీరు మైండ్‌లో పెట్టుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ పక్కకు వెళ్ళిపోతాయి. ఓకే. అదంతా ఒక జంక్ అన్నమాట. సో, వై యూ స్టార్టెడ్ థిస్ జర్నీ అనేది మాత్రమే మెయిన్. దాని మీద మాత్రమే మీరు ఫోకస్ పెట్టండి. సో, ఇక అదర్ డిస్ట్రాక్షన్స్ ఎన్నొచ్చినా సరే లీవ్ ఇట్ దెమ్. ఓకే. లీవ్ ఇట్ దెమ్ ఔట్‌సైడ్ ఆఫ్ యువర్ బ్రెయిన్. Now, every small step take you today bring you closer to your goal. The only way to fail is to stop trying. So these are the 2 points that I would like to give you, my dears. So trust the process. Believe in yourself and know that you are on the right path to success. సో, మనకు ఆల్రెడీ ఇక్కడ నేను లెర్నింగ్ కిట్ అనేది ఇవ్వడం జరిగింది. లెర్నింగ్ కిట్ అంటే ఇంకేదో అనుకునేరు. ఇది కాదు. సో, ఇక్ ఈ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియోస్ అంటే డే 1-8 మొత్తం కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేసినటువంటి యూట్యూబ్ ప్లే లిస్ట్‌లో ఉంటాయి. ఓకే. మొత్తం ఛానెల్ అంతా వెతుక్కునే పని లేకుండా మీకు ప్లే లిస్ట్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, లెట్ మీ క్లిక్ దిస్ అండ్ లెట్ మీ షో యూ. సో, ఇక్కడ మీకు డే 1, 2, 3, 4, 5 సో, ఈ విధంగా నేను ప్రతి ఒక్క వీడియో కూడా ఇక్కడ నేను మీకు అప్‌డేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో, డూ చెక్ విత్ దెమ్. గెట్ యాక్సెస్ టు ఫ్రీ నోట్స్ అని ఇచ్చాను గదా! ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయగానే మీరు మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ అయిపోతారు. రైట్? దిస్ ఈస్ అవర్ గ్రూప్ ఐడీ. సో, దీంట్లో మీరు జాయిన్ అవుతారు. ప్రాక్టీస్ కొంచెం సింపుల్‌గా ఉండే విధంగా నేను ప్లాన్ చేసి మీకిది ఇస్తున్నాను. ఆహ్, మీకు నిజంగా ఇది అవసరం అనుకుంటే యూ ఆర్ ఆల్‌వేస్ వెల్కమ్ టు జాయిన్ దట్ కమ్యూనిటీ. Okay, dears. Thank you very much and keep on practicing. All the best for your preparation. This is Chinmay Dashwadi signing off.